వ్రతాలు పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. దాదాపు ప్రతివారు ఏదో ఒక సందర్భంలో పసుపు గణపతిని ఆరాధిస్తాం. శాస్త్రంలో వివరాలు తెలుసుకుని ఆచరిస్తే ఆ ఫలితం ఇంకా అనుభవంలోకి వస్తుంది. పసుపుతో చేసిన లేదా పసుపు కొమ్ముపై రూపొందించిన గణపతిని హరిద్ర గణపతి అని అంటారు. గణపతి ఆరాధనకు ఈ రూపం చక్కని ఫలితాలిస్తుంది. జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధిస్తే మంచిది. పసుపు ముద్దతో కాకుండా పసుపు కొమ్ముపైనే వినాయకుడి ఆకారాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి నిత్యం పూజ చేసుకోవచ్చు. పసుపు కొమ్ముపై చెక్కించిన హరిద్ర గణపతిని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. గురువారం రోజున హరిద్ర గణపతి పూజను ప్రారంభించవచ్చు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు సమసిపోవడానికి, వివాహ దోషాలు తొలగిపోవడానికి, పరీక్షల్లో ఉత్తీర్ణతకు హరిద్ర గణపతి ఆరాధన ప్రశస్తమైనది. వ్యాపార సంస్థలు నడిపేవారు హరిద్ర గణపతి మూర్తిని గల్లాపెట్టెలో ఉంచితే ఆటంకాలు తొలగి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హరిద్ర గణపతికి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించి గణపతి మూలమంత్రాన్ని, గణేశ గాయత్రిని 21 సార్లు చొప్పున పఠించాలి.